ధరణి పోర్టల్పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ధరణి కమిటీ సభ్యులు హాజరు కాగా ధరణిలో సమస్యలపై తాము సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను అందించారు. పోర్టల్ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. కమిటీ సభ్యులు చిన్న చిన్న మార్పులతో పరిష్కారం అయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్, దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటిని వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని ధరణి కమిటీ నివేదికలో పేర్కొంది. ధరణి పోర్టల్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఓటు. శ్రావ్య, ఈ రోజు సచివాలయంలో కూడా ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా లో కూడా అమల్లో వచ్చినటువంటి 6 చట్టంలోనే లోపాలు ఉన్నాయని కూడా ధరణి కమిటీ ఈ రోజు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది. కేవలం 3 నెలల్లోనే హడావుడిగా చేపట్టినటువంటి అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా చేపట్టినటువంటి సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని కూడా ఈ కమిటీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించింది. అయితే ఆ రికార్డులనే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో కూడా భూములలో అనేక సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు కూడా ఎక్కువయ్యాయని తెలపడం జరిగింది. దీంతో లక్షలాది మంది కూడా రైతులు కూడా సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కనీసం పేర్లలో కూడా చిన్న అక్షర దోషాలు ఉన్నా కానీ సరిదిద్దేందుకు ఆ రైతుకు మాత్రం జిల్లా కలెక్టర్ వద్ద కూడా పోవాల్సి వస్తుంది. అందులో కూడా ఒక్కో కరెక్షన్ కూడా దాదాపు 1000 రూపాయలు కూడా ఫీజు పెట్టడం వల్ల కూడా ఆర్థికంగా రైతులు కూడా ముందడుగు వేయలేకపోతున్నారు. ఒకవేళ వేసినా కానీ అది సంవత్సరాల పాటు కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు 35 మాడ్యూల్స్ ద్వారా కూడా ధరణి డేటాలో ఉన్నటువంటి తప్పులను సవరించేందుకు కూడా రెవెన్యూ శాఖకు అవకాశం ఇచ్చింది. కానీ ఏ మాడ్యూల్ కు ఏ దరఖాస్తు చేసుకోవాలి అనే కనీస అవగాహన కూడా ఇటు రెవెన్యూ శాఖలో కూడా లోపించింది. ఇక రైతుకైతే అది తెలిసే ప్రయత్నం మాత్రం చేయలేదు అప్పటి ప్రభుత్వం. దీంట్లో భాగంగానే అనేక సమస్యలు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏ చిన్న కరెక్షన్ కోసం కూడా కలెక్టర్ ను కలవాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ లక్షలాది దరఖాస్తులు కూడా ఇప్పటికే తిరస్కరణకు గురి అయ్యాయని, కానీ ఒక్కో తప్పును కూడా సవరించుకోవాలంటే దాదాపు 1000 రూపాయలు కూడా పెట్టాల్సిన పరిస్థితుల్లో కూడా ఈ ధరణి డేటాను కూడా వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకొని రైతు బంధు ఖాతాలో కూడా జమ చేయడంతో ఇప్పటికే కోట్లాది రూపాయలు కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందనేది కూడా ఈ ధరణి కమిటీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. ఏదేమైనప్పటికీ కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగానే రైతుల భూముల రికార్డులు కూడా శాశ్వత పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనేసి కూడా ముఖ్యమంత్రి ఈ కమిటీ ముందు ఉంచాడు. అవసరమైతే చట్ట సవరణ చేయడమా లేదంటే కొత్త చట్టం తీసుకువచ్చే అంశాలను కూడా పరిశీలించాలని కూడా ఈ ధరణి కమిటీకి కూడా ముఖ్యమంత్రి స్వేచ్ఛనిచ్చాడని చెప్పుకోవాలి. అయితే ధరణిలో ఇప్పుడున్న లోపాలతో పాటు సమస్యలన్నీ కూడా మరింత లోతుగా అధ్యయనం చేయాలని కూడా కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాంటి భూ వివాదాలు కానీ కొత్త చిక్కులు కానీ లేకుండా కూడా కొత్తగా చేపట్టేటువంటి ఈ దోషరహితమైన భూముల రికార్డులను నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి ఈ కమిటీ ముందు మాత్రం ఉంచాడు. అందుకు అవసరమైన పరిష్కారాలను కూడా అన్వేషించాలని కూడా కమిటీని కోరాడు. ఏదేమైనప్పటికీ ఇటు ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి ఏజెన్సీ పైన కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ CCLA లో ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యతాయుతంగా కూడా నిర్వహించాల్సిన ఒక పోర్టల్ ని కూడా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తప్పుపట్టాడు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ధరణి పోర్టల్ మాత్రం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చింది. ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం వల్ల కూడా రైతుల దగ్గర ఉండాల్సిన గోప్యమైన సమాచారాన్ని కూడా ఆ కమిటీ ఈ పోర్టల్ దగ్గర ఉండడం వల్ల కూడా దుర్వినియోగ పాలవుతుందనేది మాత్రం ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతుల భూముల రికార్డులు మొత్తం కూడా వివిధ ఈ కంపెనీలు ఉన్న నేపథ్యంలో కూడా ఆ కంపెనీ కూడా చాలా దేశాలలో కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఆ దేశాలలో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అదేమైనా దుర్వినియోగం అవుతుందా అనే దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరపాలనేది కూడా ఆ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏదేమంటే ఇటు ఆ కంపెనీకి సంబంధించి కూడా ఇష్టానుసారంగా పేర్లు మార్చుకొని కూడా ఏకంగా 2018లో కూడా ధరణి కమిటీకి సంబంధించి కూడా 116 కోట్లకు కూడా ఈ ధరణి టెండర్ దక్కించుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం 1200 కోట్లకు మాత్రం దీన్ని మాత్రం అమ్ముకుంది. అంటే కేవలం 116 కోట్లతో దక్కించుకున్న టెండర్ ని ఈ ధరణి కమిటీకి సంబంధించి ధరణి వెబ్ పోర్టల్ కి సంబంధించి 1200 కోట్లకు అమ్ముకున్న, అంటే 12 రెట్ల ఎక్కువ అమ్ముకున్న నేపథ్యంలో కూడా దానిపైన కూడా సమగ్రమైన విచారణ చేయాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. ఏదేమైనా కొన్ని సందర్భాల్లో కూడా అర్ధరాత్రి వరకు కూడా భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు కూడా ఫిర్యాదులు వచ్చాయి. అన్నిటిని కూడా సమగ్రమైన విచారణ చేపట్టాలని కూడా సంబంధిత అధికారులను కోరాడు. ధరణి కమిటీ కూడా ఇప్పటికే అనేక సార్లు అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో పాటు సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా వెళ్ళింది. స్వయంగా కొన్ని విలేజ్లలో కూడా పర్యటించి కూడా రైతుల సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి అనే దాని మీద ఒక సమగ్రమైన రిపోర్టును మాత్రం రేవంత్ రెడ్డి ముందు, ముఖ్యమంత్రి ముందు ఉంచడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా అన్నిటి మీద కూడా పూర్తి సుదీర్ఘంగా మాత్రం దీని మీద చర్చ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాత్రం ఖచ్చితంగా మార్చి మొదటి వారంలోగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దాదాపు 30 లక్షల వరకు కూడా ఈ సమస్యలు ఉన్న నేపథ్యంలో కూడా వాటన్నిటిని త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే రైతులు 3 సంవత్సరాల నుంచి కూడా కనీసం రైతు బంధువు కూడా పడని రైతులు ఉన్నారు. అలా రైతులందరి సమస్యలను కూడా పరిష్కరించేందుకు ధరణి కమిటీ కూడా మరింత లోతుగా కూడా సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఇటు ధరణి కమిటీకి తెలిపింది. అదేవిధంగా కలెక్టర్లకు, తహసీల్దార్లకు కూడా మార్చి మొదటి వారంలోగా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.